హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో చూసుకున్నట్టయితే ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ అండ్ బిగ్ బిలియన్ డేస్ ఏవైతే ఉన్నాయో ఫ్లిప్కార్ట్ నుంచి ఈ సేల్స్లో 7,000 నుంచి 70,000 లోపు ఏ మొబైల్ తీసుకోవాలని చెప్పేసి అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను అనమాట. ఇందులో మీకు అన్ని 5G మొబైల్స్ ఉంటాయి. అండ్ ఈ లిస్ట్ ఏదైతే ఉంది ఇప్పుడు నేను చెప్పేది మ్యాక్స్ ఒక 25 మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. రెండు ప్లాట్ఫామ్స్లో మనం చూసుకున్నట్టయితే రెండు ప్లాట్ఫామ్స్లో కవర్ చేస్తూ చెప్దాం. అది మనకి 7,000 నుంచి మ్యాక్సిమం హైయెస్ట్ 70,000 దాకా అయితే చెప్తాను అనమాట. ఈ రెండు ప్లాట్ఫామ్స్లో మనం ఈ మొబైల్స్ మించి ఇంకొకటి అయితే తీసుకోకండి, ఎందుకంటే ఈ ది బెస్ట్ లిస్ట్ అనమాట. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మనం టెలిగ్రామ్లో ఒక డిస్కషన్ ఛానల్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. దీని యొక్క లింక్ మీకు మ్యాక్సిమం ఈరోజు సాయంత్రం కాలం మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో దానిలో అయితే జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఇప్పుడు కమెంట్స్ అయితే బాగా ఎక్కువ వస్తున్నాయి అనమాట. మనం కమెంట్స్ ప్రతిదానికి రిప్లై ఇచ్చుకునే కన్నా డిస్కషన్ ఛానల్లో మనం కన్వర్జేషన్ అయితే పెట్టుకుందాం. అండ్ నాకు ఒకవేళ నేను అందుబాటులో లేకపోతే మనకు తెలిసిన నాకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా మీకు రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మళ్ళీ మనం ఒక మంచి కన్వర్జేషన్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్లో నేను ఒక డిస్కషన్ ఛానల్ అయితే గ్రూప్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అది లింక్ వచ్చినప్పుడు మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. దాని నుంచి మనం అయితే గ్రూప్లోకి అయితే జాయిన్ అయిపోండి, ఒక మంచి డిస్కషన్ అయితే క్రియేట్ చేద్దాం అనమాట. ఈ సేల్స్లో ఏది వర్తబుల్ డీల్ అనేది కూడా మనం దానిలో అయితే మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం ఇంకా ఫస్ట్ చూసుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్ నుంచి చూద్దాం అనమాట. ఫ్లిప్కార్ట్లో మనం చూసుకున్నట్టయితే మ్యాక్సిమం అందరూ చూసుకోవాల్సింది ఇక్కడ ఆఫర్స్ అనేది ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి. అండ్ అలాగే హెచ్డిఎఫ్సి కార్డ్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి అనమాట. లేదంటే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఆఫర్స్ అయితే ఉంటాయి. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ మ్యాక్సిమం ఉండేటట్టు చూసుకోండి, లేదంటే డెబిట్ కార్డ్ కూడా ఉన్నా పర్వాలేదు. బట్ కొన్ని దానికి మ్యాక్సిమం క్రెడిట్ కార్డ్స్ అయితే ఇస్తారనమాట. డెబిట్ కార్డ్స్ చాలా తక్కువ ఇచ్చేది. ఎవరైతే పెద్ద మొబైల్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళైతే క్రెడిట్ కార్డ్స్ మెయింటైన్ చేసుకోవడం మంచిదన్నమాట. అండ్ అలాగే ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే మనం పోకో నుంచి పోకో M6 5G ఇది వచ్చినప్పటికి మనకి 8,000 దాకా అయితే ఉంటుంది. అండ్ 500 రూపాయలు మనకి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్తో మనకి 7,500కి అయితే దొరుకుతుంది అనమాట. ఇది 7,500లో ఒక మంచి 5G స్మార్ట్ ఫోన్ అనేది చెప్పొచ్చు. ఇది ఆల్రెడీ నేను కొన్నాను ఒకసారి, మా ఫ్రెండ్స్ కోసం నేనైతే తీసుకున్నా. ఒక మంచి డీసెంట్ స్మార్ట్ ఫోన్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇది వచ్చినప్పటికీ మనకి 4+120GB వేరియంట్తో అయితే వస్తుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్కి వన్ ఆఫ్ ద బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత బడ్జెట్ మనం చూసుకున్నట్టయితే 10,000 రూపాయల బడ్జెట్ మీ దగ్గర ఎగ్జాక్ట్గా 10,000 ఉన్నాయనుకుంటే కనుక మోటరోలా నుంచి మోటరోలా G45 5G ఇది వచ్చినప్పుడు మనకి బేస్ వేరియంట్ 4GB RAM 128GB స్టోరేజ్తో వస్తుంది. 6S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. మ్యాక్సిమం మీకు అయితే ఏ బ్యాంక్ కార్డు కూడా అక్కర్లేదు, వీళ్ళే డైరెక్ట్గా బేస్ వేరియంట్ 10,000 అయితే పెట్టారు. నా దగ్గర 10,000 ఉన్నాయి, నా దగ్గర బ్యాంక్ కార్డ్ లేదు అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. G45 వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్. G35కి సక్సెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. మంచి ప్రాసెసర్ ఉంటుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో, క్లీన్ ఓఎస్ ఉంటుంది. వన్ ఆఫ్ ద డీసెంట్ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో 10,000లో ఏ బ్యాంక్ కార్డ్ లేకపోయినా ఈ మొబైల్ అయితే మీరు కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ప్రైస్ సెగ్మెంట్ మనం చూసుకున్నట్టయితే 13,000 అయితే వెళ్దాం. 13,000లో మనకి ఇక్కడ రియల్మీ P1 ఉంటుంది అండ్ CMF ఫోన్ 1 అయితే ఉంటుంది. నేను ఎక్స్ట్రా ఛార్జర్కి పెట్టుకోలేను అనుకునే వాళ్ళు మాత్రమే రియల్మీ P1కి వెళ్ళిపోండి. లేదు నేను ఎక్స్ట్రా ఛార్జర్ ఇంకొక 800 రూపీస్ వేసుకుంటా అనుకునే వాళ్ళు మాత్రం CMF నుంచి CMF ఫోన్ 1 అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చినప్పటికి మనకి బేస్ వేరియంట్ 6GB RAM 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. అండ్ అలాగే కెమెరా కూడా మనకి సోనీ IMX882 సెన్సార్ అనుకుంటా మ్యాక్సిమం తీసుకొచ్చింది. వీలైతే మంచి కెమెరా డిపార్ట్మెంట్ కూడా బాగానే ఉంటుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ ఇది వచ్చినప్పటికి మనకి 15,000 అయితే ఉంటుంది బడ్జెట్, బట్ ఇప్పుడైతే 13,000కి అయితే వస్తుంది. ఆల్ బ్యాంక్స్ డెబిట్ కార్డ్ డిస్కౌంట్ అయితే మనకి ఈ 1,000 రూపీస్ అయితే తీసుకొచ్చారనమాట. మీ దగ్గర ఏదో ఒక బ్యాంక్ కార్డ్ ఉందనుకోండి, మీరు ఆ కార్డుని యూజ్ చేసి అయితే మీరు పేమెంట్ చేస్తే మీకు అయితే 13,000కి అయితే దొరుకుద్ది. అండ్ అలాగే మీరు దీని ఒరిజినల్ ఛార్జర్ కొనుక్కోవాలనుకుంటే కనుక కాంబో ఆఫర్లో వీరే 800 దాకా అయితే ఇస్తున్నారనమాట. కాంబోలో అప్పుడు మీకు 13,800 అయితే పడుతుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పొచ్చు. అండ్ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్లోనే ఇప్పుడు నేను చెప్పే ప్రతి డీల్ ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి మాత్రమే. అమెజాన్కి వచ్చినప్పటికి కింద నేను ఇక్కడ టైం స్టాంప్ పెడతాను, అక్కడ మీరు అమెజాన్ అయితే చూడండి. ఫ్లిప్కార్ట్లో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఇది అయితే చూడండి అనమాట. అండ్ నెక్స్ట్ బడ్జెట్ మనం 15,000 పెట్టుకున్నట్టయితే పోకో నుంచి పోకో X6 5G ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. మ్యాక్సిమం సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. పోకో X6 5G నేను 6 months నుంచి యూజ్ చేశాను, బట్ ఇప్పుడు నేనైతే శాంసంగ్ కొంచెం అప్డేట్ అయ్యాను అనమాట. ఈ పోకో X6 5G ఏదైతే ఉందో 15,000లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని అయితే చెప్తారనమాట. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది, గూగుల్ విక్టర్స్ ప్రొటెక్షన్తో, అండ్ 5100 mAh బ్యాటరీ, 67 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఛార్జర్ కూడా మీకు ఇన్బిల్ట్లోనే ఉంటుంది. అండ్ 7S Gen 2 ప్రాసెసర్తో పాటు బేస్ వేరియంట్ మీకు 8GB RAM 256GB స్టోరేజ్ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ 15,000లో మీరు ఒక మంచి పవర్ ప్యాక్డ్ మొబైల్, ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ చూసుకోవాలనుకుంటే కనుక పోకో X6 5G ఇది ఒక మంచి మొబైల్. ఇంకా దీన్ని కొట్టింది 15,000లో
ఇప్పుడైతే లేదు. అండ్ ఇంకా కొంచెం పెరిగింది అనుకోండి, మనం ఏం చేయలేం. ప్రజెంట్ అయితే ఇది 16,000 అయితే ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్తో మనకి 1000 రూపాయలు అయితే తగ్గుతుంది. అండ్ 15,000లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అనమాట. దీనికి నా ఉన్న ఎక్స్పీరియన్స్, ఈ బ్యాటరీ కొంచెం స్లో ఉంది అండ్ కెమెరా యావరేజ్ ఉన్నా కానీ ఆ ప్రైస్ సెగ్మెంట్కి ఈ కెమెరా అనేది అయితే వర్తబుల్ అని చెప్తాను. సో పోకో X6 5G ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో 15,000లో ఇది ఒక్క మొబైల్ అయితే మీరు అయితే చూడండి. అండ్ అలాగే నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే పోకో నుంచే పోకో X6 Pro 5G ఇది వచ్చినప్పుడు మనకి 19,000 అయితే పడుతుంది అనమాట. 19,000లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ గేమింగ్ చూస్తే కనుక బెస్ట్ మొబైల్ అనేది చెప్తాను. మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి 8300 అల్ట్రా ప్రాసెసర్తో ఉంటుంది. అండ్ అలాగే 8GB RAM 256GB వేరియంట్ మనకి బేస్ వేరియంట్ వస్తుంది. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చినప్పుడు మనకి 21,000 అయితే ఉంటుంది ఫ్లిప్కార్ట్లో. అండ్ అలాగే మనకి హెచ్డిఎఫ్సి అండ్ యాక్సిస్ బ్యాంక్ డిస్కౌంట్తో మనకి అయితే ఒక 2,000 దాకా అయితే తగ్గుతుంది. అండ్ అలాగే 1000 రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే తగ్గుతుంది అనమాట. కార్డుతో మీరు యాక్సిస్ కార్డ్ అయితే 1600 తగ్గుతుంది. అండ్ హెచ్డిఎఫ్సి అయితే మీకు 1000 రూపాయలు అయితే తగ్గుతుంది ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫ్. మొత్తం అన్ని కలుపుకుంటే మీకు 21,000 మొబైల్ 19,000 అయితే వస్తుంది. ఇది మనకి నార్మల్ టైంలో కూడా 24,000 25,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉండేది. అండ్ అలాగే ఇన్ఫినిక్స్ GT20 Pro అండ్ GT30 030 తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా మీరు ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. 19,000లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ అండ్ బెస్ట్ గేమింగ్ మొబైల్ అని అయితే చెప్తారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే 19,000లో ఒక మంచి మొబైల్ కావాలి బ్రో, నాకు ఒక యూనిక్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఒక మీడియం పర్ఫార్మెన్స్ అండ్ మంచి కెమెరా మొబైల్, వీడియో క్యామ్ అండ్ నార్మల్ మొబైల్ అయితే నాకు సరిపోతుంది. అండ్ డిఫరెంట్ డిజైన్ ఉండాలనుకుంటే కనుక నథింగ్ ఫోన్ 2A మనకి 19,000 అయితే దొరుకుతుంది. అండ్ ఇది వచ్చినప్పుడు మీకు ఛార్జర్ కూడా ఉండదు. మీరు ఛార్జర్ ఎక్స్ట్రా బడ్జెట్ కింద మీరు మళ్ళీ ఇంకొక 1000-1500 దాకా అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీకు ఇది అరౌండ్ మీకు 20,000 చిల్లర అయితే అవుతుంది. అండ్ 19,000లో నా దగ్గర ఛార్జర్ ఉంది, ఇంట్లో వేరే ఛార్జర్ పెట్టుకుంటా అనుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అనేది చెప్తాను. ఒక యూనిక్ ఓఎస్తో వస్తుంది. నథింగ్ ఫోన్ ఎక్స్పీరియన్స్ మీరు చేసినట్టు ఉంటుంది. ఇంకా వేరే మొబైల్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, అంత యూనిక్ ఓఎస్ ఉంటుంది అనమాట. ఇది వచ్చినప్పుడు బేస్ వేరియంట్ 8GB RAM 128GB స్టోరేజ్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని అయితే చెప్తాను. అండ్ అలాగే నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే మోటరోలా నుంచి మోటరోలా Edge 50 Fusion ఇది వచ్చినప్పుడు మనకి 20,000 అయితే పడుతుంది అనమాట. ఇది వచ్చినప్పుడు బేస్ వేరియంట్ 8GB RAM 128GB స్టోరేజ్తో పాటు 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. నేను 20,000 నాకు మంచి ఫొటోస్ తీసుకునే మొబైల్ కావాలి, మంచి కెమెరా మొబైల్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ మొబైల్ అయితే బాగా సూట్ అవుద్ది. ఇది మనకి 23,000 అయితే ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్ అండ్ ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్తో పాటు మనకి 20,000 అయితే దొరుకుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే 22,000 మీ దగ్గర మంచి బడ్జెట్ ఉంది, నేను ఒక మంచి పర్ఫార్మెన్స్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం పోకో నుంచే మళ్ళీ పోకో F6 5G ఇది వచ్చినప్పుడు మనకి 8GB RAM 256GB వేరియంట్తో వస్తుంది. అండ్ అలాగే 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. ఇది ఒక మంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు S-Series 8S సిరీస్లో. అండ్ ఇది వచ్చినప్పటికి మనకి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ అండ్ ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్తో పాటు 2,000 అయితే తగ్గుతున్నాయి. అండ్ ఇది వచ్చినప్పుడు మనకి 24,000 అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్ అండ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్నట్టయితే 22,000 అయితే దొరుకుతుంది అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్, 90 FPS గేమింగ్ కూడా హ్యాండిల్ చేయగలిగే మొబైల్ కూడా ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే చెప్తాను అనమాట. అండ్ నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే ఇంకా 25,000 ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఫ్లిప్కార్ట్లో అంత తోపు మొబైల్స్ ఏం లేవు. 25,000 26,000 ఆ ప్రైస్ పెట్టుకునే వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి. అండ్ మీ దగ్గర బడ్జెట్ 28,000 ఉంది, నాకు ఒక మంచి ఫోటో తీసుకునే మొబైల్ కావాలి, వీడియో కూడా కాదు ఫొటోస్ తీసుకునే మొబైల్ కావాలనుకునే వాళ్ళకి మళ్ళీ మోటరోలా నుంచి మోటరోలా Edge 50 Pro ఇది వచ్చినప్పుడు 8GB RAM 256GB వేరియంట్తో అయితే వస్తుంది. 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ అలాగే బ్యాటరీ కూడా మీకు చాలా తక్కువ అయితే ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ ఆ సపోర్ట్తో ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఉన్నాయి, కానీ బ్యాటరీ అయితే స్టాండ్ బై ఒక మీకు 6 hours దాకా అయితే వస్తుంది ఒక హెవీ యూజర్కి అయితే కనుక. ఇది వచ్చినప్పుడు మనకి 32,000 అయితే ఉంటుంది. బ్యాంక్ ఆఫర్స్ వీళ్ళు ఇంకేం మెన్షన్ చేయలేదు. 28,000 మనకి మొబైల్ అయితే వస్తుంది అంటున్నారు. మనకి నార్మల్ టైంలో కూడా మనకి సేమ్ ప్రైస్కి వచ్చింది, లేదు తర్వాత మళ్ళీ వీళ్ళు పెంచేసారు అనుకోండి, మనం ఏం చేయలేం. కాబట్టి ఇంక ఈ సేల్లో నేను నాకు ఒక మంచి మోటరోలా నుంచి క్లీన్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ అండ్ మంచి కెమెరా మొబైల్ కావాలనుకునే వాళ్ళకి ఈ మొబైల్ అయితే సజెస్ట్ చేస్తాను అనమాట. అండ్ పర్ఫార్మెన్స్కి అయితే ఈ మొబైల్ అయితే స్కిప్ చేసేయండి, ముందే చెప్తున్నా. అండ్ తర్వాత మనం చూసుకున్నట్టయితే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S23 అనమాట. ఇది వచ్చినప్పటికి మనకి 38,000 అయితే దొరుకుతుంది. ఇంకా 30 నుంచి 35,000 37,000 బడ్జెట్ లోపు మనకి ఫ్లిప్కార్ట్లో మళ్ళీ అంత టాప్ మొబైల్స్ ఏం లేవు. సో ఇంకా సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S23 మనకి 38,000 అయితే పడుతుంది. దీని రెగ్యులర్ ప్రైస్ మనం చూసుకున్నట్టయితే 56,000 అయితే పెడతారు. వీళ్ళు కూడా ఏ బ్యాంక్ డిస్కౌంట్స్ ఇవన్నీ ఏం చెప్పలేదు అనమాట. మీరు ఆ ప్రైస్ సెగ్మెంట్లో నాకు ఒక మంచి పర్ఫార్మెన్స్ మొబైల్ నాకు సామ్సంగ్ నుంచి కావాలి అండ్ కాంపాక్ట్ లెవెల్ మొబైల్ కావాలి నాకు అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ మొబైల్ అనమాట. 6.1 inches డిస్ప్లేతో మనకి 3900 mAh బ్యాటరీతో అయితే దొరుకుతుంది. మీరు ఇది అరౌండ్ 4 to 5 hours స్టాండ్ బై అయితే వస్తుంది. హెవీ యూజర్కి అయితే కనుక మీరు ఈవినింగ్ వచ్చి కన్ఫర్మ్గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ వీళ్ళైతే ఛార్జర్ కూడా ఎవరు, దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని అయితే తీసుకోండి. 38,000కి నాకు సామ్సంగ్ నుంచి మంచి కాంపాక్ట్ మొబైల్ కావాలనుకునే వాళ్ళకి మాత్రమే
S23 అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చినప్పటికి మనకి యాపిల్ నుంచి యాపిల్ 15 అనమాట. ఇది వచ్చినప్పటికి 50 నుంచి 55,000 బడ్జెట్ అయితే ఉంటుంది. బట్ అది కూడా ముందే చెప్తున్నాను, నేను వీడియో పోస్ట్ చేస్తే సాయంత్రం కల్లా పోస్ట్ అయిపోద్ది. రాత్రి 12ంటికి మాత్రమే మీకు 50 నుంచి 55,000 దొరుకుద్ది. తర్వాత మీకు 1000, 2000, 3000 అలా పెంచుకుంటా పోతాడు యాపిల్ మాత్రం. కాబట్టి ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో 12 AM ఎవరైతే లెగిసి ఉంటారో ఆ టైంకి మాత్రమే కొనుక్కోను అనమాట iPhone 15 కొనుక్కోవాలనుకునే వాళ్ళు. ఇంకా అంతమించి దాటితే కనుక మీకు అయితే మొబైల్ అయితే ఆ ప్రైస్కి అయితే దొరకదు, ముందే చెప్తున్నా. ఇంకా యాపిల్ నుంచి నాకు ఒక మంచి మొబైల్ కావాలి ఫ్లిప్కార్ట్ నుంచి అనుకుంటే కనుక అదొక్క మొబైల్ అయితే మనకి ఈ ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. అండ్ ఇంకా అమెజాన్ గురించి అయితే చూద్దాం. అమెజాన్లో మనకి SBI అన్నారు కానీ వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా కార్డ్స్ కూడా తీసుకొని వచ్చేసారు. సో ఈ కార్డ్ ఆ కార్డ్ అని లేదు, ప్రతి కార్డు మీరు దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్లు పెట్టుకోవాలి, కూపన్ కోడ్స్ కూడా మీ దగ్గరే ఉంచుకోవాలన్నమాట. సో ఇంకా అమెజాన్లో మనం మొబైల్స్ అయితే చూద్దాం. అమెజాన్లో మనకి బేసిక్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే ఐక్యూ నుంచి ఐక్యూ Z9 Lite ఇది వచ్చినప్పుడు మనకి 9,500 అయితే పడుతుంది. అండ్ ఇది వచ్చినప్పుడు 4GB 128GB స్టోరేజ్ తో మనకి MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. ఆల్ బ్యాంక్ కార్డ్స్ అంటే మనకి 10,500 ఉంటుంది. బట్ ఆల్ బ్యాంక్ కార్డ్స్ తో మనకి ఏ ATM కార్డు ఉన్నా కానీ 9,500కి మనకి మొబైల్ అయితే దొరుకుద్ది అనమాట. నన్ను అడిగితే ఇది స్కిప్ చేసి ఫ్లిప్కార్ట్లో Motorola G45 5Gనే తీసుకోమని అయితే సజెస్ట్ చేస్తాను అనమాట. ఇందులో మనకి 7,000 బడ్జెట్లో ఏ మొబైల్ లేదు. అండ్ శాంసంగ్ నుంచి నాకు ఒక మంచి మొబైల్ కావాలి బ్రో, నాకు ఓన్లీ 10,000 లోపు. మా పేరెంట్స్కి నాకు శాంసంగ్ అంటేనే ఇష్టం, శాంసంగే తీసుకుంటా అనుకునేవాళ్ళు. శాంసంగ్ నుంచి M15 5G ఇది ఒక మంచి మొబైల్ అనేది చెప్పొచ్చు, బట్ అంతగా సజెస్ట్ చేయను. శాంసంగ్ లోనే కావాలనుకునే వాళ్ళకి మాత్రమే ఈ మొబైల్ అనమాట. ఇది వచ్చినప్పటికి అరౌండ్ 11,000 అయితే పడుతుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో నన్ను అడిగితే ఇది కూడా స్కిప్ చేసేసి M35 మనకి 13,750 రూపాయలకి దొరుకుతుంది అనమాట. 20,000 బడ్జెట్లో ఉండే మొబైల్. అండ్ వీళ్ళు బ్యానర్ ప్రకారం ఇది వచ్చినప్పుడు 6GB 128GB స్టోరేజ్ తో పాటు 1380 Exynos ప్రాసెసర్ అయితే దొరుకుతుంది. చార్జర్ కూడా చార్జర్ ఇవ్వకపోయినప్పుడు మీకు 14,750 రూపాయలు అయితే పడుతుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో కూడా మాక్సిమం అది స్కిప్ చేయమంటాను. బట్ నాకు ఇంకా 15,000లో నాకు ఒక మంచి సామ్సంగ్ మొబైల్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఆ మొబైల్ అయితే చూస్ చేసుకోండి, లేదంటే కనుక లేదనమాట. అండ్ నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే ఐక్యూ నుంచి ఐక్యూ Z9X ఇది వచ్చినప్పటికి మన అందరికీ తెలిసిందే, ఇది ఎప్పుడు 13,000 అయితే ఉంటుంది. మళ్ళీ 1000 రూపీస్ బ్యాంక్ డిస్కౌంట్ తో మళ్ళీ మనకి 12,000 అయితే తీసుకొని వచ్చారు. ఇది కూడా 4GB 128GB స్టోరేజ్ తో పాటు 6 Gen 1 ప్రాసెసర్ తో వస్తుంది అనమాట. దీని యొక్క అన్బాక్సింగ్ మన ఛానల్లో కూడా ఉంది, ఒకసారి చూడండి, మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది ఈ మొబైల్ గురించి. 12,000లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ ఫ్రమ్ అమెజాన్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత మొబైల్ మనం చూసుకున్నట్టయితే రియల్మీ నుంచి రియల్మీ నార్జో 70 టర్బో ఇది వచ్చినప్పటికి 15,000. మనందరూ తెలిసిందే, ఈ మధ్యనే లాంచ్ అయింది. 17,000 అయితే ఉంది ఇప్పుడు. అండ్ ప్రెసెంట్ అయితే మీకు 15,000 అయితే దొరుకుతుంది. అది కూపన్ కోడ్ మాక్సిమం ఇంకా అదే తీసుకురావచ్చు. వీళ్ళు ఇంకా బ్యాంక్ డిస్కౌంట్స్ గురించి ఏం క్లారిటీ చెప్పలేదు కాబట్టి 6GB 128GB స్టోరేజ్ తో పాటు మనకి MediaTek Dimensity 7300 యాక్సెలరేటర్ ప్రాసెసర్ తో మనకి మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. 15,000లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని అయితే చెప్తాను అనమాట. నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే నాకు ఇంకొక 1000 రూపీస్ వేసుకోగలను అనుకుంటే కనుక రియల్మీని స్కిప్ చేసి ఐక్యూ నుంచి ఐక్యూ Z9 5G ఈ మొబైల్ అయితే తీసుకోండి. 8GB 128GB స్టోరేజ్ తో పాటు MediaTek Dimensity 7200 ప్రాసెసర్ అయితే దొరుకుతుంది. ఇది మనకి అరౌండ్ 18,500 అయితే ఉంది. SBI క్రెడిట్ కార్డు ఉంటే కనుక మీకు 2,500 అయితే దొరుకుతుంది. 16,000కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్ రౌండర్ మొబైల్ అని అయితే చెప్తాను అనమాట. అండ్ తర్వాత మొబైల్ మనం చూసుకున్నట్టయితే ఐక్యూ నుంచి ఐక్యూ Z9S Pro ఇది వచ్చినప్పటికి నాకు కర్వ్డ్ డిస్ప్లే మొబైల్ కావాలి. అది కూడా ఒక 22,000 ఆ ప్రైస్ సెగ్మెంట్ లో కావాలనుకునే వాళ్ళకి మాత్రం 8GB 128GB స్టోరేజ్ తో పాటు 7 Gen 3 ప్రాసెసర్ తో మనకి మొబైల్ అయితే దొరుకుతుంది. అండ్ ఇది వచ్చినప్పటికి HDFC క్రెడిట్ కార్డ్ తో మనకి 25,000 మొబైల్ 22,000కి అయితే దొరుకుతుంది అనమాట. 3,000 రూపీస్ మనకి బ్యాంక్ కార్డ్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే 25,000 ఇంకా కన్ఫర్మ్ గా OnePlus నుంచి OnePlus Nord CE 4 అనమాట. ఇది వచ్చినప్పటికి మనకి ఎప్పుడు 24,000 25,000 ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఉండే మొబైల్ 22,000కి అయితే వస్తుంది. అలాగే ఇంక్లూడింగ్ Nord Buds 2R అయితే దొరుకుతుంది అనమాట. దీనికి ఫ్రీగా అయితే ఇస్తున్నారు. సో ఎవరైతే నేను ఇయర్ ఫోన్స్ ఇంకోసారి ఎక్స్ట్రా కొనుక్కోలేను బ్రో, నాకు మంచి 25,000లోనే ఒక మంచి ఇయర్ ఫోన్స్ అని మొబైల్ కావాలనుకునే వాళ్ళకి 22,000కి ఇది ఒక మంచి మొబైల్ అనమాట. 25,000 అయితే ఉంది ఇప్పుడు కూడా. బ్యాంక్ డిస్కౌంట్స్ తో మనకి 22,000కి అయితే దొరుకుద్ది. సో ఇంకా మంచి మొబైల్ అయితే అవుద్ది. మనకి బడ్స్ తో పాటు మొబైల్ కూడా దొరుకుతుంది కాబట్టి ఆ మొబైల్ అయితే చూస్ చేసుకోండి. లేదు OnePlus అని ఫియర్ ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోకండి. అండ్ అలాగే 18,000 నుంచి 20,000 స్కిప్ చేసేవేంటి బ్రో, 17,000 నుంచి ఈ అమెజాన్ లో అనుకుంటే కనుక అమెజాన్ లో మాత్రం మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్ లేదు. ఆ ప్రైస్ సెగ్మెంట్ కావాలనుకున్న వాళ్ళు ఫ్లిప్కార్ట్ లో అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే OnePlus నుంచి OnePlus Nord 4 ఇది వచ్చినప్పుడు 8GB 128GB స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ అలాగే 7+ Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చినప్పుడు మనకి 26,000 అయితే పడుతుంది. అది ఏ డిస్కౌంట్ అనేది వీరైతే ఇంకా క్లారిటీగా చెప్పట్లేదు. మాక్సిమం 4,000 తగ్గించేసి వీళ్ళే ఇంకా OnePlus Nord 4 ఇచ్చేస్తారు 26,000కి. సో సేల్ టైంలో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్ ఉంటుంది. బట్ మళ్ళీ OnePlus అంటే నాకు ఫియర్ ఉంది అనుకునే వాళ్ళు స్కిప్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మొబైల్
మొబైల్ మనం చూసుకున్నట్టయితే రియల్మీ నుంచి రియల్మీ GT60. ఇందాక OnePlus Nord 4 బదులు నేను ఇంకొక బ్రాండ్ తీసుకోవాలనుకుంటే కనుక GT60 అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అవుతుంది. ఇది వచ్చినప్పుడు 31,000 అయితే ఉంది. 4,000 ఆల్ బ్యాంక్ కార్డ్స్ తో మనకైతే దొరుకుతుంది. ATM కార్డ్ అయినా కానీ ఏదైనా కానీ 27,000కి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్. 7+ Gen 3 ప్రాసెసర్, 8GB RAM, 128GB స్టోరేజ్. వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని అయితే చెప్తాను. ఆ ప్రైస్ సెగ్మెంట్ కి ఆల్రౌండర్ మొబైల్ అనమాట. తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చినప్పటికి IQ నుంచి IQ Neo 9 Pro. ఇది వచ్చినప్పటికి 32,000 అయితే పడుతుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో 8GB RAM, 256GB వేరియంట్ దొరుకుతుంది అనమాట. 8 Gen 2 ప్రాసెసర్ వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్. అదేంటి బ్రో, మొన్న కూడా మనకి పోయిన సైడ్ లో కూడా IQ Neo 9 Pro 28,000 29,000కి వచ్చింది కదా 30 లోపే. మరి ఇప్పుడైనా 32,000కి వచ్చిందంటే కనుక అది 8-128 వీళ్ళు డిస్కంటిన్యూ చేసి 8-256 అయితే తీసుకొని వచ్చారనమాట. సో 32,000 అయితే పెట్టారు. సేమ్ అదే ప్రైసింగ్. అప్పుడు ఇంకా డబ్బు లేక ఆగిపోయిన వాళ్ళు ఇప్పుడైతే తీసుకోవచ్చు. 8 Gen 2 ప్రాసెసర్ లో నాకు అండ్ ఆల్రౌండర్ మొబైల్ ఒకటి కావాలనుకుంటే కనుక ఇది ఒకటి మంచి మొబైల్ అయితే అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మొబైల్ మనం చూసుకుంటే OnePlus నుంచి OnePlus 12R. ఇది వచ్చినప్పటికి 35,000 అయితే పడుతుంది. సేమ్ 8 Gen 2 ప్రాసెసర్, 8+ 128GB స్టోరేజ్ అయితే దొరుకుతుంది అనమాట. నాకు OnePlus అంటే ఫియర్ ఉంది అనుకునే వాళ్ళు IQ Neo 9 Pro తీసుకోండి. లేదు అనుకునే వాళ్ళు OnePlus 12R కూడా మీరు ఒక లుక్ అయితే వేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే IQ నుంచి IQ 12 5G. ఇది వచ్చినప్పుడు మనకి 48,000 అయితే పడుతుంది. 12GB RAM, 256GB వేరియంట్ తో పాటు 8 Gen 3 ప్రాసెసర్ దొరుకుతుంది అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో 50,000 లోపు ఆల్రౌండర్ మొబైల్, వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ ఇది ఒక్కటని అయితే చెప్తాను. ఇంకా 50,000 దాటిందంటే మనకి OnePlus నుంచి OnePlus 12 అయితే ఉంటుంది. ఇది 12+ 256 వేరియంట్, 8 Gen 3 ప్రాసెసర్ తోనే దొరుకుతుంది. OnePlus Nord 2 Pro బడ్స్ సేమ్ ఇందాక Nord C4 కి అయితే ఇచ్చారు. ఆ బడ్స్ మళ్ళీ దీనికి ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఇది వచ్చినప్పటికి 56,000 అయితే పడుతుంది. నేను ఇంకా 56,000 పెట్టుకోలేను, నేను 50 లోపే పెట్టుకుంటాను అనుకునే వాళ్ళు మాత్రం IQ 12 అయితే కన్ఫర్మ్ గా కళ్ళు మూసుకొని అయితే తీసుకోండి. లేదనుకునే వాళ్ళు ఫ్లాగ్షిప్ మొబైల్ OnePlus 12 కి అయితే షిఫ్ట్ అయిపోను అనమాట. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చినప్పటికి మన వీడియోలోనే హైయెస్ట్ ప్రైస్ ఆఫ్ ది మొబైల్ సామ్సంగ్ నుంచి Samsung S23 Ultra. ఇది వచ్చినప్పటికి 70,000 అయితే వస్తుంది అనమాట. మనకి పోయిన సేల్ లోనే 64,000 65,000 తీసుకొని వచ్చారు నార్మల్ సేల్స్ లో. బట్ ఇప్పుడు 70,000 తీసుకొచ్చారు, ఇంకేం చేయలేం. సో 70,000లో నాకు ఒక వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ మొబైల్, వన్ ఆఫ్ ది ప్రీమియం మొబైల్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఈ మొబైల్ అయితే కన్ఫర్మ్గా కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. 8 Gen 2 ప్రాసెసర్తో 12+ 256 వేరియంట్ అయితే దొరుకుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికి 7,000 నుంచి 70,000 బడ్జెట్లో మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏదైనా మొబైల్ తీసుకోవాలనుకుంటే ఇదనమాట లిస్టు. మొత్తం 25 మొబైల్స్ అయితే కవర్ చేశాను. ఈ 25 మొబైల్స్లో మీరు ఏది తీసుకున్నా ఆ మీరు చూసే ప్రైస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.